ఆ ఇద్దరు నేతలకు జగన్ ఎంతగానో ప్రాధాన్యమిచ్చారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అయితే 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన వారు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఒకరు ఎన్నికలకు ముందు పార్టీని వీడారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మరొకరు ఎన్నికల ఫలితాలొచ్చాక పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనలో చేరారు. అయితే ఆ ఇద్దరు నేతలకు ఇప్పుడు సరైన గౌరవం లభించడం లేదు. వారి వారసులకు సైతం సరైన భరోసా లభించడం లేదు. అసలు వచ్చే ఎన్నికల్లో వారిని ఛాన్స్ దక్కేలా లేదు. దీంతో ఆ ఇద్దరు నేతలు తమ మాతృ పార్టీ వైపు చూస్తున్నారు. వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఎంతో మంది నేతలకు లైఫ్ ఇచ్చింది ఆ పార్టీ. జగన్ ప్రోత్సాహంతో ఎంతో మంది నేతలు తిరుగులేని నాయకులుగా ఎదిగారు. తనను నమ్ముకుని వచ్చిన నాయకులను ప్రోత్సహించడం జగన్ నైజం. కానీ ఆయన ద్వారా పదవులు అందుకున్న చాలా మంది నేతలు కష్టకాలంలో పార్టీకి గుడ్ బై చెప్పారు. అటువంటి వారిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకరు. జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇవ్వగా 2024 ఎన్నికల్లో ఓడిపోయేసరికి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గౌరవం దక్కకపోవడంతో తిరిగి వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎక్కడో యువజన కాంగ్రెస్ లో ఉన్న ఆయన్ను గుర్తించి టికెట్ ఇచ్చారు మహానేత. అలా అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. రెండోసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కేబినెట్ హోదా కల్పించారు. అందుకే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేనిని ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఆయన రాజకీయ భవిష్యత్తుకు మరింత పునాదులు వేశారు. 2019లో ఎన్నికల్లో గెలిచేసరికి తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ప్రకాశం జిల్లానే కట్టబెట్టారు జగన్. అటువంటి జగన్ ని కాదని జనసేనలో చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. కానీ అక్కడ తగిన గౌరవం దక్కడం లేదు. కనీసం కూటమిలో ప్రాధాన్యం లేదు. అసలు ఒక నాయకుడు అన్న గుర్తింపు లేదు. దీంతో ఎందుకు జనసేనలో చేరానా అని బాలినేని ఆయన కుమారుడు సతమతమవుతున్నారు. మరో నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిస్థితి అదే. ఒంగోలు జిల్లా రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేక స్థానం. ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు రాజశేఖర రెడ్డి. పార్లమెంటు స్థానాన్ని ఆ కుటుంబానికి విడిచిపెట్టి ఆ గౌరవాన్ని కొనసాగించారు. అయితే జగన్ సైతం అదే పరంపరను కొనసాగించారు. టీడీపీలో తగిన గుర్తింపు లేని మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వైసీపీలోకి రప్పించి ఎంపీ పదవి ఇచ్చారు. ఈ విషయంలో తన సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని సైతం పక్కన పెట్టారు జగన్. అటువంటి జగన్ ని కాదని 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కానీ ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్న ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదు. అంతా మంత్రి గొట్టపాటి రవికుమార్ కంట్రోల్లో ఉంది. ఆపై వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబానికి ఎంపీ టికెట్ లభించే అవకాశం లేదని, అందుకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది. ఆ ఇద్దరు నేతల కుమారులకు ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు అవసరం. అందుకే కుమారుల నుంచి వారిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు బాలినేని శ్రీనివాసులు రెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి. జనసేనలో ఉంటే ఒంగోలు అసెంబ్లీ సీట్ దక్కదని ప్రణీత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉన్నారు. ఆయన్ని కాదని టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అందుకే జగన్ తో ఉన్న అనుబంధంతో వైసీపీలోకి వెళ్లాలని ప్రణీత్ రెడ్డి తండ్రిపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి సైతం ఇదే తరహా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు మదిలో ఒంగోలు పార్లమెంట్ టికెట్ వేరే వ్యక్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే తండ్రి శ్రీనివాసులు రెడ్డిపై రాఘవరెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఒంగోలులో ఇద్దరు నేతలు యూటర్న్ తీసుకోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.